నెల్లూరులో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు తరలివస్తున్నారు. తమ కోర్కెలు తీర్చాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. పండుగకు వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువు వద్ద నెల్లూరు బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో బోట్ షికారులు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. స్వర్ణాల చెరువు మొత్తం బోట్ షికారు చేస్తున్న పర్యాటకులతో సందడిగా మారింది. స్వర్ణాల చెరువు బోటు షికారులపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున గౌడ్ అందిస్తారు. ప్రస్తుతం స్వర్ణాల చెరువులోని నెల్లూరు బోటింగ్ క్లబ్ ఆ షిప్లో అయితే ఉన్న వాళ్ళ స్పీడ్ బోటింగ్లు అనమాట. ఈ స్పీడ్ బోటింగ్ సంబంధించి అయితే ఎంతో అంటే రొట్టెల పండగకు వచ్చిన వాళ్ళు భక్తులు అక్కడ ఆ రొట్టెలు పట్టుకొని సేద తీరేందుకు ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు కూడా స్పీడ్ బోటింగ్లు అయితే మొత్తం ఈ స్వర్ణాల చెరువులో మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనతో పాటు ఆ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా మీరు ఎప్పుడు వచ్చారు? స్టార్టింగ్ మనం ఇప్పుడే వచ్చామన్నమాట నెల్లూరుకి. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వచ్చే పిచ్చ ఎంజాయ్ చేయొచ్చు. మాది తిరుపతి నుంచి వచ్చాము. అవునండి, మనకి సజెస్ట్ చేశారనమాట. మనం ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంది ఇక్కడ అంటూ అందరూ చాలా బాగుంది. ఇక్కడ నెల్లూరు బోటింగ్ క్లబ్ సంబంధించి అయితే వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బోటింగ్ మొత్తం స్వర్ణాల చెరువులు ఏ విధంగా తిరగడం కానీ ఇది ఎంజాయ్గా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీతో వస్తే పిచ్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి సేఫ్టీస్ అన్నీ కూడా ఉన్నాయి, భయం ఏం పడాల్సిన అవసరం లేదు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనతో పాటు బోటింగ్ క్లబ్కు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఏ సేఫ్టీ ఉన్నాయి, ఏ విధంగా సేఫ్టీ ఉంటుంది ఇక్కడ భక్తులు కానీ అలాగే ఎంజాయ్ చేయడానికి వచ్చిన బోటింగ్లో వచ్చేదానికి ఏ విధంగా సేఫ్టీని నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా సేఫ్టీని నిర్వహిస్తున్నారు? ఇది ఓన్లీ 5 రోజులకి మాత్రమే పరిమితమా, లేకపోతే ఒక నెల రోజులు పరిమితం, లేకపోతే ఫెస్టివల్స్కి మాత్రం పరిమితమా? ఇది ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల కోసం, రొట్టెల పండుగకి వచ్చే భక్తుల కోసం చాలా సరసమైన ధరల్లో 150 రూపాయలు మొదలుకొని 200 రూపాయల లోపు టికెట్ ప్రైస్ నిర్ణయించామండి. స్పీడ్ బోట్ ఏమో 200 రూపాయలు, డీలక్స్ బోట్ ఏమో 150 రూపాయలుగా భక్తుల కోసం, ప్రత్యేకంగా నెల్లూరు స్వర్ణాల చెరువు కోసం విచ్చేసినటువంటి భక్తుల కోసం ఈ ప్రైస్ నిర్వహించాము. ఇదే ప్రైస్ని ఇలాగే కొనసాగిస్తామండి. ఈ రొట్టెల పండుగ మాత్రమే కాదండి, ఈ బోటింగు 365 రోజులు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నెల్లూరు నగరానికి ఇంత అతిపెద్ద బోటింగ్ యూనిట్ని తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 2వ అతిపెద్ద బోటింగ్ యూనిట్ అండి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో విజయవాడలో పెద్ద బోటింగ్ యూనిట్ ఉంది, ఆ తర్వాత ఇదే ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఒక బోటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం పక్క రాష్ట్రాలకో లేదా విదేశాలకో వెళ్ళి అంత ఎక్స్పెన్సివ్గా ఉండకుండా అందుబాటులో ఉండేందుకు కావలసినటువంటి బోటింగ్ ఎక్స్పీరియన్స్ని మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నెల్లూరులో ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామండి. దీనికి చాలా సంతోషంగా ఉంది. అంటే మరింత మంది, ఎక్కువ మంది వస్తే బోటింగ్స్ కూడా, స్పీడ్ బోట్స్ కూడా పెంచేందుకు కూడా ముందుకు వస్తారా? ఉందండి. మనకి స్వర్ణాల చెరువు ఎంత ఎక్స్పాన్షన్ ఉందో మార్కెట్కి అనుగుణంగా ప్రజల సౌకర్యార్థం అంత ఎక్కువగా బోటింగ్ సౌకర్యాన్ని పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తం చూసుకున్నా కూడా చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. మొత్తం ఎవరు వచ్చినా కూడా చాలా ఎంజాయ్గా సేద తీరుతారు. అయితే ఈ బోటింగ్ సంబంధించి స్వర్ణాల చెరువులు అయితే ఒకసారి బోటు షికారు చేస్తే ఎంతో ఎంజాయ్ఫుల్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే నిర్వాహకులు కూడా మొత్తము ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు కూడా చేసాం. వారికి లైఫ్ జాకెట్స్ కూడా నిర్వహించాం. అలాగే గజ ఈతగాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మా బోట్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా దాన్ని నాణ్యత ప్రమాణాలతోనే పెట్టున్నాము. అలాగే వారికి అందరికీ ఇన్సూరెన్స్ని కూడా సదుపాయం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, స్వతంత్ర టీవీ, నెల్లూరు.